ఆటిజం లక్షణాలు మనం 1 to 1.5 year మధ్యలో గుర్తించగలం. అండ్ యాజ్ పేరెంట్స్ 18 to 24 months అంటే 1.5 to 2 years మధ్యలో చాలా యాప్ట్గా మీరు గుర్తించగలరు. సో దీని సైన్స్ ఏముంటాయంటే పిల్లలు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడకపోవడం, అంటే ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడం, మీరు మాట్లాడేటప్పుడు వాళ్ళు పక్కన చూసి మాట్లాడడం, రెస్పాండ్ కాకపోవడం, పేరు పిలిచినా రెస్పాండ్ అవ్వకపోవడం, రిపీటెడ్గా పిలవడం, అట్లీస్ట్ 10 times పిలిస్తే 2 or 3 times మాత్రమే మీ వైపు చూడడం అండ్ మిగతా టైంలో దే మే నాట్ రెస్పాండ్. థర్డ్ థింగ్ ఈజ్ సోషల్, అంటే వేరే పిల్లల ఇంటరాక్షన్, ప్లే కానీ వేరే పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం ఇవి చాలా తక్కువగా ఉంటాయి. దే ఆర్ మోస్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సెల్ఫ్ ప్లే. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి స్పీచ్ డిలే. మనం మాట్లాడుకున్నట్టు 1.5 2 years వరకు కూడా బాబు మీనింగ్ఫుల్ మాటలు మాట్లాడట్లేదు, లెస్ దెన్ 10 words వొకాబులరీ ఉంది, అండ్ వర్డ్స్ జాయిన్ చేసి మాట్లాడట్లేదు, ఆర్ ముందు నేర్చుకున్న పదాలు మర్చిపోయాడు, ఇవన్నీ. అండ్ ఆల్సో హైపర్ యాక్టివిటీ, ఒక్క ప్లేస్లో కూర్చోవడం లేదు, ఒక బొమ్మతో ఆడుకోవడం లేదు, హీఈస్ కంప్లీట్లీ రన్నింగ్ అవే. అండ్ వస్తువుల్ని ఆడుకోకుండా ఒక లైన్లో పరచడం ఆర్ ఒక సీక్వెన్స్లో పెట్టడం, రిపీటెటివ్ మూమెంట్స్, హ్యాండ్ ఫ్లాపింగ్ కానీ ఇలా స్టిమ్మింగ్ బిహేవియర్స్ రావడం. సో ఇవన్నీ ఆటిజం ఒక లక్షణాలు. మనం ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ని 18 months to 24 months ఇంకా అర్లియర్గా 1 to 1.5 yearలోనే గుర్తిస్తే అర్లీ స్టిమ్యులేషన్ ఆర్ అర్లీ ఇంటర్వెన్షన్ అనేది మనము ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయాలి. అంటే అర్లీ ఇంటర్వెన్షన్ అంటే ద బ్రెయిన్ గ్రోయింగ్ పీరియడ్ ఆఫ్ ద బ్రెయిన్లో మనం పుట్టుకతో నుంచి 5 years వరకు మనకు మ్యాక్సిమం బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది. ఇంకా బెటర్ అంటే ఫస్ట్ 3 years ఆఫ్ లైఫ్లో మనం ఏ ఇంటర్వెన్షన్ చేసినా కూడా వెరీ గుడ్ రెస్పాన్స్ ఉంటుంది. అంటే ఆటిజంలో మనం ఏమేమి ట్రై చేస్తామంటే ఆక్యుపేషనల్ థెరపీ అండ్ స్పీచ్ థెరపీ అండ్ బిహేవియర్ మోడిఫికేషన్ బేస్డ్ ఆన్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఫర్ ద చైల్డ్. సో ఈ ఇంటర్వెన్షన్స్ థెరపీస్ కనుక మనం అర్లీగా స్టార్ట్ చేస్తే చాలా గుడ్ రిజల్ట్స్ ఉంటాయి.